ఢిల్లీ వెళ్లి ధర్నాలు చేయడం ఎందుకని వాళ్ళ ప్రశ్న. మరి రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండ పైన మేము చెబుతున్నా, మా గొంతు ఎత్తి అరుస్తున్నా, మమ్మల్ని పట్టించుకోకుండా అందరినీ హింసించి మాలాంటి వాళ్ళకు కూడా టార్గెట్లు పెట్టి మమ్మల్ని చంపేస్తాం అనుకుంటే, మా వేదిక ఈ రాష్ట్రంలో ఎంత వినిపించినా మా గొంతు ఎవరు అర్థం చేసుకోకపోతే అప్పుడు మాకు ఢిల్లీ వెళ్ళి జాతీయ స్థాయిలో మా గొంతు వినిపించాలని ఆ ప్రయత్నం చేసాం. ఆ ప్రయత్నంలో భాగంగా మొత్తం ఫోటో ఎక్కడెక్కడ ఎన్ని జరిగినాయి వాళ్ళు 36 మంది పేర్లు అడుగుతున్నారు. అన్ని ఫోటోలతో సహా మొత్తం బహిరంగంగా ప్రదర్శించాం. నేషనల్ మీడియా వచ్చారు, చాలా పార్టీలకు చెందిన వాళ్ళు వచ్చారు, వచ్చి సంఘీభావం తెలిపారు. అఖిలేష్ లాంటి వారు చాలామంది టీఎంసీ నుంచి వచ్చారు. వీళ్ళందరూ కూడా వచ్చి సంఘీభావం తెలుపుతూ ఇది అన్యాయం, ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉండకూడదని అందరూ గొంతెత్తి అరిచారు. రాజకీయాలకు అతీతంగా వచ్చారు. మేము అక్కడ చాలా విచిత్రమైన సంఘటనలు ఢిల్లీలో కూడా జరిగినాయి. అందరూ వచ్చి జగన్ గారికి మద్దతుగా ఉంటామని ఈ పరిస్థితిని తీవ్రంగా వాళ్ళు ఖండించడం జరిగింది. ప్రజాస్వామ్యంలో మేము ఎవరి మీద దాడి చేయలేదే, మాకు జరిగిన అన్యాయం మీద అసెంబ్లీకి కూడా రానివ్వకపోతే, మేము గొంతు వినిపించే పరిస్థితి మాకు హౌస్లో ఇవ్వకపోతే మేము ఢిల్లీ వెళ్ళి ఇవ్వాల్సి వచ్చింది. రెడ్ బుక్ అంటే భయం పడుతున్నారా వైసీపీ నేతలు? భయం ఎందుకు సార్? భయం ఏముంటుంది సార్? మేము రాజకీయాల్లోకి వచ్చేటప్పుడే రూలింగ్ అండ్ అపోజిషన్ రెండు ఉంటాయని తెలిసే వస్తాం. ఒకరోజు రూలింగ్ చేసేటప్పుడు మా మాట చెల్లుబాటు అవుతుంది, అపోజిషన్లోకి వచ్చేటప్పుడు మేము హింసించబడతాం. ఇవి తెలిసే వచ్చిన వాళ్ళం, భయం ఎందుకు ఉంటుంది? ఓకే, ఒకసారి రెడ్ బుక్ ప్లే చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది. రెడ్ బుక్లు పెట్టుకొని ఉన్నారు. చంద్రబాబు నాయుడు స్థాయిలో చంద్రబాబు నాయుడు ఒక రెడ్ బుక్, లోకేష్ స్థాయిలో లోకేష్ ఒక రెడ్ బుక్, ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే ఒక రెడ్ బుక్, మండల స్థాయిలో మండల నాయకులు ఒక రెడ్ బుక్, గ్రామ స్థాయిలో గ్రామంలో ఇంకో రెడ్ బుక్, గ్రామ స్థాయిలో ఇంకో నాయకులు, గ్రామ స్థాయిలో ఇంకో రెడ్ బుక్. రెడ్ బుక్లలో పెట్టుకొని ఏం చేస్తా ఉన్నారు? అతి దారుణంగా అన్యాయంగా ఆస్తులు ధ్వంసం చేస్తా ఉన్నారు. రాష్ట్రం మొత్తం దాన్ని చూస్తూ ఉంది, కానీ ఎవడు మాట్లాడడం లేదు. దొంగ కేసులు పెడతా ఉన్నారు, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తా ఉన్నారు. దొంగ కేసులు పెడతా ఉన్నారు, వాళ్ళే కొడతారు, మన ఇటువైపున కేసులు పెడతా ఉన్నారు. రాష్ట్రం మొత్తం ఇది చూస్తూ ఉంది. సినీ చెట్లు నరికేస్తా ఉన్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తా ఉన్నారు, కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్యేలు ఏకంగా జేసీబీల మీద పొక్లేల మీద ఎమ్మెల్యేలు స్వయంగా పిస్తేసి ఏకంగా పోయి బిల్డింగ్లు పగలగొట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇంతటి దారుణంగా నిజంగా చేస్తా ఉన్నారు అని అంటే, ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు, ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు, అని గుర్తుపెట్టుకో. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ స్థాయిలో. అదే మా గొంతు, అదే సార్, అదే వినిపిస్తున్నాం. అంటే 45 రోజులకేనా అని. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది పెద్ద పెద్ద పోస్టర్లు పెట్టారు, మీరు చూసారో లేదు? శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వరకు, చిత్తూరు వరకు కూడా ఎక్కడ చూసినా ఒక పెద్ద వాల్ పోస్టర్, దానిపైన ఇలా రెడ్ బుక్. అంటే అది చూసి భయపడుతున్నారా అని? భయం అన్నది ఎవడో భయపడితే భయపడాలి, కానీ భయం అన్నది మా గుండెల్లో కూడా ఉండదు సార్, మా బ్లడ్లో కూడా ఉండదు. భయం దేనికి సార్ భయం? కొడతారు, చంపేస్తారు, జైల్లో పెడతారు, కేసులు పెడతారు. వాట్ నెక్స్ట్? దీనికి భయం ఎందుకు పడాలి సార్? రెడ్ బుక్ రాజ్యాంగం. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వార్నింగ్ ఇస్తున్నారు. మన వాళ్ళు తప్పు చేసినా తేడా వస్తే చాలా సీరియస్గా ఉంటుంది, కక్షపూరిత రాజకీయాలు చేయొద్దు, గతాన్ని మర్చిపోండి, సరిగ్గా ముందుకు సాగండి అని. ఈ రోజు కూడా వాళ్ళు మాట్లాడిన పరిస్థితి. ఆ మాట పక్కన మరో మాట కూడా ఆడారు, గుర్తుంది కదా? మనం ఎవరిపైన అన్యాయం చేయము, దాడులు చేయము, ఎటువంటి చట్టపరంగా మనం ఏమీ చేయము, కానీ చట్టం పని చట్టం చేసుకుని పోతుంది, తప్పు చేసేవాడిని మాత్రం విడిచిపెట్టాం అని అంటూనే. తప్పు చేసేవాడు అంటే అర్థం ఏంటి? కొంతమందిని టార్గెట్ చేయడానికి అక్కడ ఒక క్లాస్ పెట్టుకుంటా ఏమీ చేయం, మేమేమీ చేయం, కానీ చట్టం పని చట్టం చేసుకోవద్దు అనే మాట. దువ్వాడ శ్రీనివాస్ గారు మీకు తెలిసినట్టు ఎవరెవరు రెడ్ బుక్ లో ఉండుంటారు? ఇప్పుడు నన్ను చూస్తే చంపుదామని ఫోన్లు చేస్తుంటారు కదా, నేను మరి డౌట్ మాలాంటి చాలా ఉంటారు సార్, నాకు తెలియదు ఇంకెవరు ఉంటారు. ఉన్నారంటే నా క్వారీ ఆగింది, నా మైనింగ్ 20 సంవత్సరాల నుంచి నా మైనింగ్ వ్యాపారం, ఆ సాయంత్రం ఆగిందంటే ఓహో నన్ను ఆపాలని రాశారనమాట అని అర్థమైంది. ఇంకా భవిష్యత్తులో ఏం చేస్తారు, ఇది కూడా రాశారనమాట అర్థమవుతుంది. సో ఇవన్నీ సార్ అనేటట్టు గ్రామ స్థాయి నుంచి రెడ్ బుక్ ఉంది, రాష్ట్ర స్థాయి లోకేష్ గారి వరకు ఉంది. లోకేష్ గారి పేరు లిస్టులో ఎవరున్నారో, లేకపోతే మంత్రుల లిస్టులో ఎవరున్నారో, గ్రామ స్థాయిలో ఎవరున్నారో అన్నది ఇప్పుడు చూస్తున్నాం కదా. చంపాల్సిన దగ్గర చంపుతున్నారు, కొట్టాల్సిన దగ్గర కొడుతున్నారు, వాహనాలు తగలబెట్టాల్సిన దగ్గర వాహనాలు తగలబెడుతున్నారు, భౌతిక దాడులు చేయాల్సిన దగ్గర భౌతిక దాడులు చేస్తున్నారు, పథకాలు నిలుపుదల చేయాల్సిన దగ్గర నిలుపుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు స్కూళ్ళల్లో వంటలకు వండుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో
వాళ్ళనందరినీ తీసేసినారు. రెడ్ బుక్లోనే ఉంది ఆ గ్రామస్థాయి నాయకుడు. అలాగే CFలుగా ఉన్న వాళ్ళందరినీ తీసేసినారు, ఫీల్డ్ అసిస్టెంట్లుగా ఉన్న వాళ్ళందరినీ తీసేసినారు. మొత్తం వైసీపీ గవర్నమెంట్లో ఎవరైతే టీడీపీ వాళ్ళు మేము ఎవరు తీయలేదే. ఒకవేళ తీసినా వాళ్ళు కోర్టుకు వెళ్ళి తెచ్చుకుంటే మళ్ళీ ఆనర్ చేసేసినామే. టీడీపీ వాళ్ళు బిల్స్ పెండింగ్ ఉంటే కూడా ఇచ్చేసామే. అక్కడెప్పుడు మేము ఆపలేదే. అలాంటిది ఈరోజు 45 రోజులు కాలేదు, అప్పుడే గ్రౌండ్ లెవెల్లో మీరు ఇవన్నీ చెక్ పెట్టుకొని వస్తున్నారంటే గ్రామ స్థాయిలో కూడా రెడ్ బుక్ ఉంది సార్ చెప్పినట్టు. ఆ రెడ్ బుక్ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉంది. ఎవరెవరి మీద ఏం చేయాలనుకుంటున్నారో నేను అందుకే ఈరోజు ఇది ఆరంభం సార్. ఇల్లు అలగ్గానే పండగ కాదు సార్. నేను ఒక్కటి చెప్తున్నాను, ప్రజలకి లేనిపోని మాటలు చెప్పి తప్పుడు వాగ్దానాలు ఇచ్చి మాత్రమే మీరు అధికారంలోకి వచ్చారు. తప్పుడు వాగ్దానాలు ఇచ్చిన మీరు అమలు చేయగలిగే శక్తి లేదు కాబట్టే రాష్ట్ర చరిత్రలో కని విని ఎరుగని రీతిలో ఈరోజు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు. ఎందుకు సార్ పెట్టారు? ఓట్ ఆన్ అకౌంట్ రీజన్ ఏంటి? ఎలక్షన్ ఉంది కాబట్టి 3 నెలలకు ఓట్ ఆన్ అకౌంట్ పెట్టుకున్నాం బడ్జెట్. మళ్ళీ 4 నెలలు ఎక్స్టెన్షన్ చేస్తూ 7 నెలలకు పెట్టారు సెప్టెంబర్ వరకు. ఇప్పటికే 9,000 కోట్లు అప్పు చేశారు. మరో 4-5 వేల కోట్లు అప్పు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 15,000 కోట్లు సెప్టెంబర్ వరకు అప్పు చేసే దానిలో సెప్టెంబర్ వరకే బడ్జెట్ పెడుతూ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాల్సిన దౌర్భాగ్య పరిస్థితి మీకు ఎందుకు వచ్చింది? 2, శ్వేతపత్రాలు విడుదల చేసి ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేయలేక్కర్లేదు అనడానికి శ్వేతపత్రాలు విడుదల చేస్తూ బడ్జెట్లో ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో వాగ్దానాలని బడ్జెట్లో ఫైనాన్స్ ఎలకేషన్ చేయలేక బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ పెట్టారు, కానీ ఫుల్ బడ్జెట్ పెట్టలేకపోయారు. రాష్ట్ర చరిత్రలో మొదటిసారి ఇది జరిగింది. నేను అంటున్నా, బడ్జెట్లో మీరు పెట్టలేకపోయినారంటే పథకాలు ఫట్, శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారంటే మీ హామీలన్నీ హంఫట్, గోవిందా గోవిందా. శ్వేతపత్రాలు విడుదల చేయడంలో మీరు 1,00,000 కోట్లు కొట్టేశారట. దానికి